Hello, hi friends. Today we are going to learn about variables. సో వేరియబుల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో వేరియబుల్స్ అంటే ఇన్ జనరల్గా అన్ని లాంగ్వేజెస్లో వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తారు? సో ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయడానికి కోసం వేరియబుల్ని యూజ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్? సో నేమ్ అనేది అవుట్పుట్ చూపించి సో ఆ వాల్యూని మనము డేటా వేరియబుల్లో స్టోర్ చేస్తామన్నమాట. సో ఎందుకు వేరియబుల్ మనం డేటాని ఎందుకు స్టోర్ చేసుకుంటాం? సో ఇప్పుడు మనకు ప్రోగ్రాంలో సో ప్రతిసారి ఆ నేమ్ రాయకుండా కూడా సో ఆ వేరియబుల్ను అవి యూజ్ చేస్తే చాలు. సో ఆ వేరియబుల్ ప్లేస్లో మనకి ఆ వాల్యూను ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పెద్ద అడ్రస్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ కానీ అడ్రస్ కానీ. సో అడ్రస్ రాసాం. సో అడ్రస్ని ప్రతిసారి మనకు అవసరమైనప్పుడు అంత అడ్రస్ రాయాలంటే కష్టమవుతుంది కదా. సో ఆ అడ్రస్ని ఆ వేరియబుల్లో స్టోర్ చేసి సో ఆ వేరియబుల్ని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనము ఆ వేరియబుల్ టైప్ చేస్తే చాలు. సో ఆ వాల్యూని టైప్ చేసిన సో అడ్రస్ మెమొరీలో లొకేషన్ చేసిన అడ్రస్ మనకి అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో అందుకే వేరియబుల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం యూజ్ చాలా ఉంది, పని తక్కువ అవుతుంది. సో మనం ఏదైనా ఒక అడ్రస్ తీసుకున్నాం అనుకోండి. సో అడ్రస్ అంటే ఇప్పుడు చాలా లెంతీగా ఉంటుంది. సో అనంతపురం డిస్టిక్ విలేజ్ స్ట్రీటు హౌస్ నంబర్ అడ్రస్ సో అవన్నీ రాసాం అనుకోండి. అవన్నీ రాసి మళ్ళీ ఇంకోసారి ఎక్కడైనా మనకి ఆ అడ్రస్ని మళ్ళీ ప్రింట్ చేయాలి. ఒకవేళ మళ్ళీ ప్రోగ్రాంలో అవసరం వచ్చింది మళ్ళీ ఒక ప్రింట్ చేయాలి. సో మొత్తం ఆ అడ్రస్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఆ అడ్రస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే ఆ వేరియబుల్ అక్కడ జస్ట్ అడ్రస్ అనే వేరియబుల్లో మనం చేసామనుకోండి, ఆ అడ్రస్ని జస్ట్ ఇక్కడ అడ్రస్ అని టైప్ చేస్తే చాలు. సో ఆ వాల్యూ మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో అందుకే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు మనకి పైథాన్లో అది ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం? సో ఇన్పుట్ ఏంది? వాట్ ఈజ్ యువర్ నేమ్ డబల్ కోట్స్లో. సో వాట్ ఈజ్ యువర్ నేమ్? సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది డేటా అవుట్పుట్లో మనకు చూపిస్తుంది. సో ఇన్పుట్లో నేమ్. సో నేమ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక వేరియబుల్ చేసేస్తుంది. సో నేమ్ అనే వేరియబుల్లో సో నేమ్ అనే వేరియబుల్లో అవుట్పుట్లో మనకు చూపిస్తుంది అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది మీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనుకోండి. రవిని ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది నేమ్. సో ఇప్పుడు నేమ్ రన్ చేద్దాం. సో అవుట్పుట్లో వాట్ ఈజ్ యువర్ నేమ్? సో ఈ రవి అనేది మీ పేరులో ఇది ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో రవి ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది. సో ఇది ఇక్కడ నేమ్ అనే దాంట్లో రవి అని స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లెంత్ అంటే ఏంది? సో రవి 1 2 3 4 RAVI. సో ఫోర్ వర్డ్స్ ఉన్నాయి. సో 4 వర్డ్స్ని మనము లెంత్ అనే అంటాం అనమాట. సో లెంత్ కనుక్కోవడానికి LEN అనే ఫంక్షన్ ఉపయోగిస్తాను అనమాట. సో ఏమైనా వర్డ్స్ని లెంత్ కనుక్కోవడానికి LEN అనే ఫంక్షన్ ఉపయోగించి సో ఇప్పుడు మనము ఆ పేరు రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ నేమ్ ఇస్తే చాలు. సో నేమ్ అనే వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం నేమ్ జస్ట్ పేరు రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎంటర్ చేసిన రవి అనే పేరు నేమ్ రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ నేమ్ రాసిన సో మీరు ఇక్కడ ఏమైతే నేమ్ ఎంటర్ చేస్తారో అదే నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఆ నేమ్ని మళ్ళీ ఇంకొక వేరియబుల్లోనే స్టోర్ చేద్దాం. అదే లెంత్ LENGTH. సో లెంత్ అనే
ప్రోగ్రామ్ వేరియబుల్లో మనం ఇది స్టోర్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఇది ఈ నేమ్ వచ్చిన వర్డ్స్ ఉంటుంది 4 వర్డ్స్. సో 4 అనే ఇంటీజర్ వాల్యూని లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. సో లెంత్ అనే వేరియబుల్ని స్టోర్ చేసి సో మనం ఇప్పుడు లాస్ట్గా ప్రింట్ చేద్దాం. PRINT ప్రింట్. సో ప్రింట్ జస్ట్ మనం నేమ్ కానీ ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ లెంత్ రాస్తే చాలు. సో మనకు అవుట్పుట్లో ఎంత లెంత్ అనేది చూపిస్తుంది, అంతే. లెంత్ రాస్తే సో అవుట్పుట్లో మనకి ఎంత వస్తుందో చూపిస్తుంది. సో నేమ్ రవి. సో చూడండి 4. సో 4 అనే లెంత్ని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పేరు ఇచ్చారనుకోండి, కృష్ణ. సో సో 7 వర్డ్ ఆఫ్ లెంత్. సో ఇప్పుడు మనం అలాగా చాలా రకాల పేర్లు ఇచ్చి మనం లెంత్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉండే నేమ్ని ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఈ నేమ్ అనే వేరియబుల్ని మనం ఇక్కడ లెంత్ కనుక్కోవడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడున్న అనే ఇంటీజర్ 4 వాల్యూని మనం లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఇక్కడ మన లెంత్ అనే వేరియబుల్ను ప్రింట్ దగ్గర యూజ్ చేసాం. సో ఇక్కడ ఒక చోట ఫ్యూచర్లో మనకి చాలా రకాలు యూజ్ అవుతుంది కాబట్టి ప్రోగ్రాంలో ముందు ప్రోగ్రామ్ ఏమైనా రాయాలంటే సో వేరియబుల్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో అందుకే మనం ఈ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఎనీ ప్రోగ్రాంలో వేరియబుల్స్ అందుకే యూజ్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.